టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపీలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. D12 ప్రోగ్రాంలో ఛాన్స్ రావడంతో బాధితురాలు సొంతూరు నుంచి హైదరాబాద్ వచ్చినట్టు ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. ఇదే ప్రోగ్రాంలో జానీ మాస్టర్ కి మహిళా కొరియోగ్రాఫర్తో పరిచయం అయింది. ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు జానీ మాస్టర్. అయితే ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్లో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేవాడని వాపోయింది. ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని జానీ బెదిరించారని చెప్పింది. ఆగస్టు 17న గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని బాధితురాలు అంటోంది. అలాగే ఆగస్టు 28న తన ఇంటి ముందు ఒక పార్సల్ వచ్చిందని, అందులో కంగ్రాచులేషన్స్ బట్ బీ వెరీ కేర్ఫుల్ అని రాసి ఉందని వెల్లడించింది. తనను బెదిరింపులకు పాల్పడటంతో పాటు లైంగిక వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు, అంతేకాకుండా తనను హరాస్మెంట్ చేస్తున్నాడు, తనకు సంబంధించి పూర్తిగా అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు, తనను చంపేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2017లో జానీ మాస్టరు పరిచయం అయ్యాడు. దాని తర్వాత అతని టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా తన పైన లైంగికంగా దాడి చేశారు, అత్యాచారం కూడా పాల్పడ్డాడు, రేప్ కూడా చేశారని సంబంధించి పూర్తిగా కొన్ని హోటల్స్ కావచ్చు, దానికి సంబంధించిన రూమ్ నంబర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము జానీ మాస్టర్కి సంబంధించి తనను అనేకసార్లు రేప్ చేశారు, అంతేకాకుండా తన ఇంటికి వచ్చి కూడా తనను వేధించాడని చెప్పి ప్రధానంగా పూర్తిగా దీనికి సంబంధించి హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా చాలాసార్లు వేధించాడు. అంతేకాకుండా తాను స్వయంగా కొరియోగ్రాఫర్ చేసుకుంటే, కొన్ని ఈవెంట్స్ చేసుకుంటే అక్కడికి మా ఇంటికి జానీ మాస్టర్ అతని వైఫ్ వచ్చి కూడా తనను కొట్టారు, అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొంది. జానీ మాస్టర్ తన పైన అనేక సార్లు రేప్ చేశారు, అంతేకాకుండా చిత్రహింసలకు కూడా గురి చేశారు, చెప్పలేని విధంగా తనను పూర్తిగా తన కోరికలు తీర్చుకునేవాడని చెప్పి కూడా దానికి తాను ఒప్పుకోకపోతే అందరి ముందే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు, అంతేకాకుండా తనను కొట్టేవాడని చెప్పి కూడా ఫిర్యాదులో కూడా పేర్కొంది. అయితే ప్రజెంట్ మాత్రము 0 ఎఫ్ఐఆర్గా యొక్క రాయదుర్గం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే 0 ఎఫ్ఐఆర్ తర్వాత దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అంటే అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తన పైన రేప్ చేశారని సంబంధించి ఎక్కడెక్కడ రేప్ చేశారు, ఆ యొక్క ప్రాంతాలు కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించి పూర్తిగా అక్కడికి కేసు కూడా బదిలీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఏదైతే బాధితురాలు ఫిర్యాదు చేసిందో ఆ బాధితురాలు మాత్రం నార్సింగ్లో ఉంటుంది. ఆ నార్సింగ్ పిఎస్కి దీనికి సంబంధించి అక్కడికి కేసు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే నార్సింగ్ సంబంధించిన పోలీసులు యొక్క బాధితురాలతో కంప్లైంట్ ఇచ్చిన ఆమెతో కూడా మాట్లాడితే ప్రజెంట్ తను అవుట్డోర్లో ఉన్నాను, అయితే మధ్యాహ్నం తర్వాత గాను లేకపోతే రేపైతే గణేష్ నిమజ్జనం కాబట్టి తాము అందుబాటులో ఉన్నాం, ఎల్లుండి అయితే కలుస్తామని చెప్పి కూడా పోలీసులు ఆమెకు ఫోన్లో కూడా యొక్క సంభాషణ కూడా కొనసాగింది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే జానీ మాస్టర్ సంబంధించి పూర్తిగా తన పైన లైంగికంగా దాడికి పాల్పడ్డ విషయం కావచ్చు, దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఆ పోలీసులకు కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రము ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత మరికొన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క అమ్మాయి సంబంధించిన విషయంలో పూర్తిగా జానీ మాస్టర్ తన ఇష్టం వచ్చినట్లు కూడా వ్యవహరించాడు, అనేక సార్లు రేప్ చేసి తనను పూర్తిగా దీనికి సంబంధించి చిత్రహింసలకు గురి చేశారని మాత్రం ప్రధానంగా ఇందులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో ఆమె పేర్కొంది. మరి ఈ కేసుపై జానీ మాస్టర్ స్పందించారా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు?
అయితే ప్రజెంట్ మాత్రము జానీ మాస్టర్ స్పందించలేదు. అయితే జానీ మాస్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైన దాని తర్వాత జానీ మాస్టర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రధానంగా అమ్మాయి ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించిన దాని తర్వాత అందులో పూర్తిగా నిజమైతే మాత్రం జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు. అయితే ఈ నేపథ్యంలో కేసు ప్రజెంట్ నిన్న ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ యొక్క క్రమంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయిన దాని తర్వాత దీనికి సంబంధించి కేసుకు సంబంధించి పూర్తిగా కొన్ని ఆధారాలు సేకరించిన దాని తర్వాత జానీ మాస్టర్ని కూడా విచారిస్తారు. ఆ యొక్క విచారణలో భాగంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ప్రధానంగా అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.